హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే 2026కి వచ్చేసాం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ ఉండడం వలన బ్యాక్గ్రౌండ్ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ ఫుల్ వీడియోకి. ఇదైతే మేమున్న ధర్మారం గల్లీ. మేమైతే హ్యాపీ న్యూ ఇయర్ని ఈ విధంగా చిన్నగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 2026 అందరూ ఫుల్ హ్యాపీ విత్ స్మాల్ కేక్, గల్లీ బ్యాచ్ అందరం. సో మా పిల్లలు అందరూ కౌంట్ డౌన్ పెట్టుకున్నారు. 1 2 3 4 అనేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మనమంతా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఇదైతే మా పిల్లలు, నేను, మా చోటుగాడు ఇద్దరము, మా వైఫ్, ఈ పెద్దోడు రైజన్ గాడు, మేము నలుగురు కలిసి ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. రిమైనింగ్ అందరూ స్నో కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు. సో ఫీల్ సో హ్యాపీ. కేక్ అయితే కట్ చేసాము, బాగా ఉండింది. అందరూ కలిసి కట్ చేసుకొని అంతా బాగా హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ కట్ చేసేసి అందరూ కలిసి మేమంతా 10 పీపుల్ అంతే, చిన్న పిల్లలే అంతా. ఇంకా అందరం కూడా కేక్ కట్ చేసి 2-3 సాంగ్స్కి చిన్నగా అట్లా వాళ్ళు ఆడుకొని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అందరూ హ్యాపీ ఫుల్. ఇవైతే కొన్ని ఫొటోస్ మేము తీసుకున్నవి అన్నీ కూడా కేక్ కటింగ్ టైంలో అన్నీ అప్లోడ్ చేశాను. మీరు మీ హ్యాపీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మా రైజన్ మళ్ళీ కేక్ కట్ చేయాలంటే మళ్ళీ పోయినాడు. అంతా చిన్నగా ఓకే కట్ చేసాము అంతే. సో అందరూ హ్యాపీగా ఉండండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్న దాంట్లో హ్యాపీగా మనం అన్నీ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా? సో ఈ విధంగా అయితే మా హ్యాపీ న్యూ ఇయర్ జరిగింది. కేక్ కటింగ్ జరిగింది. చిన్న గల్లీ మాది ధర్మవరంలో. ఇంకేముంటావు, వాయిస్ ఓవర్ ఫస్ట్ టైం ఇస్తున్నాగా, అందుకే ఏమి ఇవ్వాలో తెలియడంలే. చోటు కేక్ కట్ చేస్తాడు కానీ కేక్ తినడు. వీడు మెంట్లోడు ఉన్నట్టు. ఇంక రైజన్ వస్తాడు అంతే, కేక్ కట్ చేస్తాడు కానీ కేక్ తినడు. ఈ విధంగా మా హ్యాపీ న్యూ ఇయర్ అయితే జరిగింది. బెలూన్ బ్లాస్ట్ చేసుకున్నారు వాళ్ళ పిల్లలంతా. అంతే బెలూన్ బ్లాస్ట్ చేసుకొని మేము ఫొటోస్ తీసుకునేసి ఒకరికొకరు ఫొటోస్ తీసుకునేసి అంతా వెళ్ళిపోయాము. చూడండి మా అల్లరి ఎలా ఉంది ఏంటి అనేసి. ఒకటి సిటీలోనే ఉండి ఇక్కడ విలేజ్కి వస్తే ఒకటైతే బాగా అర్థమైంది. ఎక్కడన్నా మనం ఉన్న దాంట్లో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. లేని దానికి పోయి బాధలు పడేదానికన్నా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండంటే కోరుకోవడంలో తప్పు లేదు. బట్ మన స్థాయికి మించి ఏది కోరుకోకూడదని బాగా అర్థమైంది 2025లో. సో 26 మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ హ్యాపీగా ఉండాలని, నవ్వులతో ఉండాలని. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.